సో గైస్ మనతో పాటు ఎంప్లాయీ రంజిత్ గారు ఉన్నారు. ఇక్కడ ఐ కార్డ్స్లో ఏమేమి కార్డ్స్ అనేది తీసుకుందాం. హలో అండి. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఛానల్ గారితో కలుస్తున్నాను మళ్ళీ మీకు. అవునండి సార్, మన దగ్గర కొత్త స్టాక్ వచ్చింది, కొత్త వెహికల్స్ వచ్చాయి. i20 పెట్రోల్ ఆటోమేటిక్, డీజిల్, పెట్రోల్ ఆటోమేటిక్, ఆమియో, హోండా సిటీ, సియాజ్. హోండా సిటీలో మొత్తం మేళా నడుస్తుంది. ఆల్మోస్ట్ 7-8 వెహికల్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ ఉంది, పెట్రోల్. సార్, ఇది వచ్చేసి నిసాన్ మ్యాగ్నెట్ XV వేరియంట్ అండి. టోటల్ టాప్ ఎండ్ వేరియంట్, పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్, 2022 రిజిస్ట్రేషన్, 2022 మ్యానుఫ్యాక్చరింగ్, 23 రిజిస్ట్రేషన్ వెహికల్. కిలోమీటర్ డ్రైవెన్ ఓన్లీ 55,000 అండి ఇది. సో 55,000 యా, 55,000 తిరిగింది. టోటల్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్. కస్టమర్ ప్రైస్ ఎక్స్పెక్టేషన్ అయితే 6,95,000 ఉందండి. బట్ మనకి 620 వరకు మనం మాట్లాడుకోవచ్చు. 620 యా, 6,20,000 వరకు మనం ట్రై చేసుకోవచ్చు అండి. సో గైస్ నిసాన్ మ్యాగ్నెట్ అది 2022 మోడల్. చాలా అంటే చాలా బాగుంది. 23 రిజిస్ట్రేషన్ ఇది. సో కార్ చాలా బాగుంది. ఎవరైతే మనకు 6 లక్షల బడ్జెట్లో నిసాన్ మ్యాగ్నెట్ కార్ కావాలి, ఒక మంచి బిల్డ్ క్వాలిటీ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అన్నమాట. మనకు 4 స్టార్ రేటింగ్ ఉంటుంది సేఫ్టీ పరంగా. సో కార్ చాలా బాగుంది. డ్యామేజ్ ఏం లేదన్నా. 100% నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి. మీ కిలోమీటర్ గ్యారంటీ, నాన్ యాక్సిడెంట్ గ్యారంటీ కూడా ఇస్తాం. సో XV మిడ్ వేరియంట్, టాప్ ఎండ్? XV టోటల్ టాప్ ఎండ్ వేరియంట్. టాప్ ఎండ్. యా. సో గైస్ టాప్ ఎండ్ వేరియంట్. సో ఎవరైతే మనకు 6 లక్షల బడ్జెట్లో కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అన్నమాట. సో పెట్రోల్ మాన్యువల్, ఇది మాన్యువల్ కూడా చూసుకోవచ్చు అండి. టోటల్ లెదర్ సిట్టింగ్ ఉంటుంది. మనకు రివర్స్ క్యామ్, టచ్ స్క్రీన్, మనకు సిస్టమ్ కంట్రోలింగ్స్ కూడా ఉంటాయి. క్రూజ్ కంట్రోల్స్ కూడా వస్తుంది. సేఫ్టీ పరంగా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి టోటల్ డ్యూయల్ ఎయిర్ బ్యాగ్ సార్. ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటావా? లేదు, 2 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో. ఓకే. సో గైస్ ఒకసారి రైర్ సీట్లు చూద్దాం. సో చాలా అంటే చాలా బాగున్నాయి రైర్ సీట్లు అయితే. సో మనకు 6 లక్షల బడ్జెట్లో నిసాన్ మ్యాగ్నెట్ కార్ అంటే సో చాలా అంటే చాలా బెటర్ అనమాట. అన్న కిలోమీటర్ ఎన్ని తిరిగిందా? 52,000 సార్. షోరూమ్ ట్రాక్ ఉంటుంది. యా, టోటల్ షోరూమ్ ట్రాక్. మీటర్ ట్యాంపర్ అసలే ఉండదు. ఒకవేళ మీకు మీటర్ ట్యాంపర్ ఉంటే జెన్యూన్ గా చెప్పబడుతుంది సార్ ఇది మీటర్ ట్యాంపరింగ్ వెహికల్ అని. 6,20,000. యా. సో గైస్ మనకు 6 లక్షల బడ్జెట్లో కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అన్నమాట. సో అది కూడా మనకు టాప్ ఎండ్, మిడ్ వేరియంట్ కాదు సార్. ఇది చూసుకోవచ్చు, వర్నా ఆటోమేటిక్, వర్నా ఫ్లూయిడిక్ ఆటోమేటిక్ అండి. 2013 డీజిల్ SXO అండి. SXO అంటే మనకు టోటల్ గా ఇది 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది, వెంటిలేటర్ సీట్స్ వస్తాయి. టోటల్ 71,000 కిలోమీటర్ డ్రైవ్ అండి. సింగిల్ ఓనర్ వెహికల్. సో డీజిల్ ఆటోమేటిక్. యా, డీజిల్ ఆటోమేటిక్. సో గైస్ 30 బడ్జెట్ కూడా చాలా రీజనబుల్ బడ్జెట్ అండి. కస్టమర్ ఎక్స్పెక్టేషన్ మాత్రం 4,65,000. మనం కనుక కూర్చొని మాట్లాడుకుంటే 3.8 to 4 lakhs మధ్యలో క్లోజ్ అవుతుంది సార్. 3.8 to 4. యా, కస్టమర్ రీసెంట్ గా టైర్లు కూడా చేంజ్ చేసి ఇచ్చారు సార్. ఆల్ 4 కూడా బ్రాండ్ న్యూ టైర్స్ ఉంటుంది. వెహికల్ ఇంటీరియర్ కూడా చాలా గుడ్ కండిషన్ లో ఉంటుంది. సో మనం ఇది ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి. టోటల్ వెంటిలేటర్ సీట్స్ వస్తాయి. మనకు ఈ సీట్ లో కూడా హెయిర్ బ్యాగ్ వస్తుంది. స్టీరింగ్ పైన, ప్యాసింజర్ దగ్గర 2 పిల్లర్ కి కూడా హెయిర్ బ్యాగ్స్ వస్తాయి. టోటల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్. రివర్స్ క్యామ్ ఉంటుంది. ఆటో క్లైమేట్ కంట్రోల్, AC ఉంటుంది. మనకు సిస్టమ్ కంట్రోలింగ్స్ కూడా ఉంటాయి. బ్లూటూత్ అన్ని ఉంటాయండి. పుష్ స్టార్ట్ బటన్ సార్ ఇది. అవునా? డీజిల్ ఆటోమేటిక్. యా, డీజిల్ ఆటోమేటిక్ వెహికల్. సో గైస్ డీజిల్ ఆటోమేటిక్. సో మనకు డీజిల్ ఆటోమేటిక్ కాబట్టి మనకు మంచి మైలేజ్ వస్తుంది. అరౌండ్ 18-20 దాకా మైలేజ్ వస్తుంది కదా. 18 to 20 యావరేజ్ మైలేజ్ వస్తుంది. వెహికల్ కూడా సడన్ వెహికల్, చాలా గుడ్ కండిషన్ లో ఉంది సార్. డిక్కీ స్పేస్ కూడా చూసుకోవచ్చు, మనకు చాలా బాగుంటుంది డిక్కీ స్పేస్ కూడా. బట్ మనం కూర్చుంటే మాత్రం 380 to 4 lakhs వరకు మాత్రం క్లోజ్ చేసుకోవచ్చు అండి. మీకు ఇది కావాలి అంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా ఇప్పిస్తాను. మీ కంఫర్టబుల్ బడ్జెట్ లో డీజిల్ మాన్యువల్ వెహికల్, టొయోటా ఇటియోస్ లీవా, VD కాదండి, VD వెహికల్. ఇది వెహికల్ వచ్చేసి 2019 మోడల్ డీజిల్ వేరియంట్ అండి. టొయోటా ఇటియోస్ అది. యా, ఇటియోస్ లీవా VXD టోటల్ టాప్ ఎండ్ వేరియంట్. సో కిలోమీటర్ డ్రైవ్ వచ్చి 88,000 తిరిగిందండి. కస్టమర్ అర్జెంట్ అవసరం ఉండి, డబ్బులు అవసరం ఉండి వెహికల్ అమ్ముతున్నారు. మన బడ్జెట్ ఓన్లీ 4.7 lakhs బడ్జెట్ అండి. 4.7. యా. 18 మోడల్, 2019 మోడల్. సో గైస్ 2019 మోడల్. సో డీజిల్ మాన్యువల్ కార్ది. సో డీజిల్ కాబట్టి మనకు అరౌండ్ 18-20 దాకా మైలేజ్ వస్తుంది. సో కార్ చాలా మనకు ఆన్ సిటీ అయితే 18 నుండి 20 మైలేజ్ వస్తుంది సార్. లాంగ్ వెళ్తే 25 యావరేజ్ వస్తుంది. మనం ఇది చూసుకోవచ్చు. వెహికల్ కి టోటల్ అలవిల్స్, ఎయిర్ బ్యాగ్స్, ఆల్ బ్రాండ్ న్యూ టైర్స్. ఓకే. VXD ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? టాప్ మోడల్ వెహికల్ 88,000 తిరిగిందండి వెహికల్. సో 18 మోడల్ కదా. యా, 2019 మోడల్ VXD డ్యూయల్ టోన్. సో గైస్ 90 మోడల్. సో కార్ మనకు చాలా తక్కువ ప్రైస్ వస్తుంది. ఎంతలో వస్తుంది మ్యాక్సిమం ప్రైస్ అంటే? ఓన్లీ 4,70,000. సో గైస్ మనకు 4,70,000 అంటే చాలా మంచి ప్రైస్. సో ఇది కూడా అండి, మీ సివిల్ బాగుంది అంటే 0 డౌన్ పేమెంట్. అవునా? యా.
సో గైస్ సిబిల్ స్కోర్ బాగుంటే మీకు ₹1 పే చేయకుండా కార్ తీసుకోవచ్చు అనమాట. సో కార్ అయితే చాలా బాగుంది. 19 మోడల్, సో మరి ఓల్డ్ మోడల్ అయితే కాదు. సో మనకు 5 lakh బడ్జెట్ లోపే 19 మోడల్ VXD అండి, టోటల్ టాప్ అండ్ వేరియంట్. ఇటియోస్ టొయోటా ఇటియోస్ లీవాలో టోటల్ టాప్ అండ్ వేరియంట్ వెహికల్. చూద్దాం ఇంటీరియర్. యా, ఇంటీరియర్ కూడా మనం చూడొచ్చు అండి. సో గైస్ చూడొచ్చు. సో ఇంటీరియర్ చాలా అంటే చాలా బాగుంది. సో 90 మోడల్, సో డీజిల్ 2019 మోడల్ డీజిల్ మాన్యువల్. మనకు లెదర్ సిట్టింగ్ ఉంటుంది, ఆటో క్లైమాక్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, డియోల్ ఎయిర్ బ్యాగ్ ఉంటుంది, సిస్టమ్ కంట్రోలింగ్స్ ఉంటాయి, ABS EBD ఇంక్లూడింగ్ ఉంటుంది వెహికల్. సో చాలా అంటే చాలా బాగున్నాయి, ఎక్కడ డ్యామేజ్ ఏం కనిపించలేదు నాకు. ఓవరాల్ మనకు 4.7 బడ్జెట్లో వస్తుంది. అంటే 4.7 lakhs బడ్జెట్ అండి. 4.6 4.7లో వస్తుంది. అది కూడా 90 మోడల్ 19 మోడల్ డీజిల్ మాన్యువల్. ఓకే. సో కిలోమీటర్ ఎంత తిరిగిందన్నా? ఓన్లీ 88,000. షోరూమ్ ట్రాక్ అన్న? యా సార్, ఇది వచ్చేసి i20 ఆస్తా ఆప్షనల్ అండి. వెహికల్ వచ్చేసి 6 air bags వెహికల్. మోడల్ వచ్చేసి 2020 డిసెంబర్ వెహికల్ అండి. సో వెహికల్ కిలోమీటర్ వచ్చేసి జస్ట్ 51,000 డ్రైవ్. షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్. వెహికల్ మనం ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి. వెహికల్ అవుటర్ లుక్ కూడా చాలా బాగుంటుంది, ఎక్కడ స్క్రాచెస్ ఉండదు, చాలా నీట్గా మెయింటైన్ చేసిన కస్టమర్. వెహికల్ ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు అండి. మనకు కీలెస్ ఎంట్రీ వస్తుంది, పుష్ స్టార్ట్ బటన్ వస్తుంది, లెదర్ సిట్టింగ్, రివర్స్ క్యామ్, టచ్ స్క్రీన్, ఆటో క్లైమాక్ కంట్రోల్, ఏసీ సిస్టమ్ కంట్రోలింగ్స్ కూడా ఉంటాయి. టోటల్ ఇది వచ్చేసి 6 air bags వెహికల్ అండి ఇది. ఓకే. సో కస్టమర్ కూడా రీసెంట్ గా ఒక 1000 కిలోమీటర్ మాత్రమే తిరిగిందండి, టైర్స్ కొత్త టైర్స్ వేయించి. సో గైస్ చూడొచ్చు, కార్ చాలా అంటే చాలా బాగుంది. 2020 మోడల్ అన్న? యా, 2020 మోడల్ ఆస్తా ఆప్షనల్ అండి. టోటల్ టాప్ ఎండ్ i20 లోనే టోటల్ టాప్ ఎండ్ వేరియంట్. ఎక్కడ డ్యామేజ్ ఏం లేదన్నా? ఎక్కడ డ్యామేజ్ లేదు సార్, చిన్న చిన్న స్క్రాచెస్ తప్ప, అదర్వైజ్ మేజర్ యాక్సిడెంట్ ఏమీ ఉండదు. దీనికి కూడా ఆల్మోస్ట్ మనం సివిల్ బాగుంటే ఫుల్ ఫండింగ్ కూడా చేయిస్తామండి. మీకు వెహికల్ విషయంలో ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు. కిలోమీటర్ గ్యారంటీ ఇవ్వగలుగుతాను, నాన్ యాక్సిడెంట్ గ్యారంటీ ఇవ్వగలుగుతాను, మీకు మేజర్ గా ఇంజన్ వారంటీ కూడా ఇవ్వగలుగుతాను. యా, 2020 ఆస్తా ఆప్షనల్. సో పెట్రోల్ మాన్యువల్? యా, పెట్రోల్ మాన్యువల్ అండి. ప్రైస్ అన్న? ప్రైస్ వచ్చేసి సార్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ అయితే 7,25,000. బట్ మనం కూర్చుంటే మనం ఆల్మోస్ట్ ₹1,00,000 వరకు కస్టమర్ తోటి బార్గెనింగ్ చేసుకోవచ్చు అండి. 6.25 ఆర్ 6.3 వరకు ట్రై చేయగలుగుతాను సార్. సో గైస్ మనకు 6.2 6.3 వస్తుంది. ఎవరైతే 6,20,000 6,30,000 i20 కార్ కావాలి, లేటెస్ట్ మోడల్ కావాలి, తక్కువ తిరిగిన వెహికల్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సో ఎన్ని కిలోమీటర్ డ్రైవ్ తిరిగింటుందా? ఇది ఓన్లీ 51,000 కిలోమీటర్ డ్రైవ్ అండి. టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్, మీటర్ ట్యాంపర్డ్ లేదు. ఇంకొకటి వెహికల్ నంబర్ కూడా ఫ్యాన్సీ 5,000 నంబర్. సో గైస్ ఇది అసలు నెంబరే ఒక 1-2 lakhs అయితే కదా? యా, 1,50,000 అయితే కస్టమర్ ఖాళీ నెంబర్కే పెట్టాడండి. వెహికల్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే. 6.2 6.3 వస్తుందా? యా, 6.25 ఆర్ 6.3. సో ఫస్ట్ వన్ రా? బడ్జెట్ రేంజ్ వెహికల్ అండి. సింగిల్ వెహికల్ కూడా చాలా బాగుంటుంది కండిషన్. సింగిల్ వన్ రా? యా, వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్. వోల్క్స్వాగన్ ఆంబియో 2016-17 రిజిస్ట్రేషన్ డీజిల్ ఆటోమేటిక్. సో కిలోమీటర్ చూసుకుంటే 78,000 కిలోమీటర్ షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ వెహికల్, ఆల్ బ్రాండ్ న్యూ టైర్స్, వెరీ ఎక్సలెంట్ కండిషన్. ప్రైస్ కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 5,45,000 నెగిషియబుల్. బట్ ఈస్ ద నెగిషియబుల్ ప్రైస్. ఆల్మోస్ట్ మనకు ఒక 50 to 80,000 వరకు నెగిషియబుల్ చేసుకోవచ్చు అండి. వెహికల్ మాత్రం ఆల్మోస్ట్ 480 to 490 వరకు ట్రై చేద్దామండి. చూద్దాం, ఇంకా కూడా కుదిరితే మాత్రం ఇంకా కస్టమర్ తోటి కూడా నెగిషియేషన్ చేసుకోవచ్చు. సో మోడల్ ఏదైనా? 2016-17 రిజిస్ట్రేషన్. సో గైస్ 2016 మోడల్. సో మనకు 17 రిజిస్ట్రేషన్ అయింది. సో కార్ చాలా అంటే చాలా బాగుంది. సో మనకు ఎంత ప్రైస్ వస్తుంది? మ్యాక్సిమం ప్రైస్ 4.8 లో వస్తుంది. 4.8 to 4.9 ట్రై చేసుకోవచ్చు అండి. మీరు వెహికల్ కూడా చూసుకోవచ్చు, చాలా బ్రాండ్ న్యూ ఉంటుంది, ఎక్కడ వెహికల్ స్క్రాచ్ ఉండదు, చాలా బాగుంటుంది వెహికల్. ఇప్పుడు మన దగ్గర హోండా సిటీ కార్స్ ఉన్నాయా? యా, హోండా సిటీ ఇది డీజిల్ 2014 మోడల్ VX టాప్ ఎండ్ వేరియంట్ డీజిల్. వెహికల్ వచ్చేసి 1,34,000 కిలోమీటర్ డ్రైవ్, టోటల్ షోరూమ్ ట్రాక్. వెహికల్ కూడా సింగిల్ ఓనర్ అండి, విత్ VX విత్ సన్ రూఫ్ వస్తుంది వెహికల్. వెహికల్ కండిషన్ కూడా చాలా బాగుంది. సో హోండా సిటీ డీజిల్? యా, హోండా సిటీ డీజిల్ 2014 మోడల్. సో గైస్ హోండా సిటీ డీజిల్ 14 మోడల్. సో కార్ చాలా అంటే చాలా బాగుంది, ఎక్కడ డ్యామేజ్ కానీ ఏం లేవు. డ్యామేజ్ కానీ యాక్సిడెంట్ కానీ అలా ఏమి ఉండదండి. వెహికల్ కూడా మీరు చూసుకోవచ్చు. అవుటర్ లుక్ మాత్రం చాలా బాగుంటుంది. వెహికల్ స్క్రాచ్లెస్ కండిషన్ ఉంటుంది. మీకు ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు, సిట్టింగ్ కానీ బాగుంటుంది. సో 14 డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకు ఇది రివర్స్ కెమెరా, టచ్ స్క్రీన్, ఆటో క్లైమాక్ కంట్రోల్ సిస్టమ్, మ్యూజిక్ సిస్టమ్. కస్టమర్ అయితే 4,80,000 వరకు ట్రై చేయొచ్చు అంటున్నారు. 4,80,000. యా. సో గైస్ 14 మోడల్ డీజిల్. సో డీజిల్ మాన్యువల్ ఇది మనకు 4,80,000 అంటే చాలా అంటే చాలా మంచి ప్రైస్. సార్ ఇది 2018 మోడల్ స్కోడా ర్యాపిడ్ స్టైల్ వేరియంట్.
వెహికల్ వచ్చేసి మనకు 2018 డీజిల్ మాన్యువల్. వెహికల్ కిలోమీటర్ వచ్చేసి 96,000 కిలోమీటర్ డ్రైవ్. వెహికల్ వచ్చేసి సింగిల్ ఓనర్ వెహికల్. డీజిల్ యావరేజ్ వచ్చేసి మనకు 18 to 20 ఆన్ సిటీ వస్తుందండి. లాంగ్ వెళ్తే 25 యావరేజ్ వస్తుంది. వెహికల్ కూడా ఎక్సలెంట్ గుడ్ కండిషన్ ఉంది. వెహికల్ కూడా నాన్ యాక్సిడెంట్ వెహికల్. మీరు ఒకసారి ఇంటీరియర్ కూడా చూసుకోవచ్చు. ఇంటీరియర్ సిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ఇంటీరియర్ చూడొచ్చు, చాలా అంటే చాలా బాగుంది. అని ఏ కార్ అనేది? స్కోడా రాపిడ్ స్టైల్ అండి. 70 మోడల్, 18 మోడల్ డీజిల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్. మనకు వెహికల్ వచ్చేసి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది, ఇన్బిల్ట్ సిస్టమ్ వస్తుంది, రివర్స్ సెన్సార్స్ వస్తాయండి. వెహికల్ కూడా ఆల్ బ్రాండ్ న్యూ టైర్స్ అండి. రీసెంట్ గా కస్టమర్ కూడా రీసెంట్ గా టైర్లు మార్చించారు. చాలా బాగుంటుంది వెహికల్ కూడా. స్కోడా రాపిడ్ ఇది 2018 మోడల్. చాలా ప్రైస్ అన్న? సో మనకు ప్రైస్ కూడా 650 వరకు ట్రై చేయొచ్చు. ఒకవేళ మీ సివిల్ మాత్రం బాగుంటే ఆల్మోస్ట్ ఫుల్ ఫండింగ్, 0 డౌన్ పేమెంట్ కూడా ఫండింగ్ చేయిస్తానండి. అవునా? యా. సో 18 మోడల్ 2018-19 రిజిస్ట్రేషన్ వెహికల్. సో డీజిల్ మాన్యువల్. నెక్స్ట్ వెహికల్ సో నెక్స్ట్ వచ్చేసి వోల్క్స్వాగన్ పోలో GT లైన్ అండి. 2020 మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్. వెహికల్ వచ్చేసి కిలోమీటర్ డ్రైవెన్ ఓన్లీ 20,000 సార్. అంతేనా? యా, జస్ట్ ఓన్లీ 20,000 డ్రైవెన్ అయింది. 20,000 కిలోమీటర్ డ్రైవ్ అయిందండి. సో పెట్రోల్ మాన్యువల్, పెట్రోల్ ఆటోమేటిక్ GT లైన్. సో గైస్ పెట్రోల్ ఆటోమేటిక్, ఎవరైతే స్కోడాలో మనకు పెట్రోల్ ఆటోమేటిక్ కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అన్నమాట. సో కార్ చాలా బాగుంది. వోల్క్స్వాగన్ ఓకే కూడా చూసుకోవచ్చు మనం. ఆటోమేటిక్ GT మనకు ఇందులో రివర్స్ కెమెరా, టచ్ స్క్రీన్, ఆటో క్లైమేట్ కంట్రోల్, ఆటోమేటిక్ కదా? యా, ఆటోమేటిక్ పెట్రోల్. కిలోమీటర్ డ్రైవెన్ ఓన్లీ 22,000 టోటల్ షోరూమ్ ట్రాక్ వెహికల్ సార్. షోరూమ్ ట్రాక్ ఉంటుందా? యా, సింగిల్ ఓనర్ వెహికల్. ఓకే. సో గైస్ మనకు 20,000 కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది. ఎవరైతే మనకు లేటెస్ట్ కార్ కావాలి, తక్కువ తిరిగిన కార్ కావాలంటే ఇది ఒక బెటర్ కార్ అనమాట. సో ఇలాంటి కార్లు చాలా రేర్గా దొరుకుతాయి మనకు. సో వోల్క్స్వాగన్ GT టాప్ ఎండ్ అన్న? యా, వోల్క్స్వాగన్ GT టాప్ ఎండ్. మీరు చూసుకోవచ్చు స్టెప్నీ కూడా అన్యూజ్, ఇంతవరకు స్టెప్నీ కూడా యూజ్ చేయలేదు. వెహికల్ మాత్రం చాలా గుడ్ అండ్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉందండి. మీరు ఇది కూడా చూసుకోవచ్చు. పోలో GT TSI. ఓకే, 1.5 ఇంజిన్. యా, 8,95,000 నెగిషియబుల్ ప్రైస్ అండి. ఇది కూడా అంతే అండి. మీకు సిబిల్ బాగుండి, మీ సిబిల్ స్కోర్ బాగుండి, మీరు IT ఎంప్లాయీ సాలరీడ్ అయితే మాత్రం మీరు 0 డౌన్ పేమెంట్, ₹1 కూడా కట్టాల్సిన అక్కర్లేదు. మీకు 0 డౌన్ పేమెంట్ లో కూడా వెహికల్ ఫుల్ ఫైనాన్స్ చేయించి ఇస్తాను సార్. కాదండి, అప్రాక్సిమేట్లీ ఎంత ప్రైస్ రావచ్చు? అప్రాక్సిమేట్లీ డైరెక్ట్ ఓనర్ వెహికల్ సార్. నాకు తెలిసి 8 lakhs పైనే ఇవ్వగలుగుతారు. ఎందుకంటే మనం ఆల్రెడీ 750, 775 కూడా మనము ఆఫర్ ఇచ్చాం. కస్టమర్ యాక్సెప్ట్ చేయట్లేదు. 8 lakhs పైన అయితే మాత్రం క్లోజ్ డీల్. పోలో హైలైన్ ప్లస్ 2022 మోడల్, కిలోమీటర్ డ్రైవెన్ ఓన్లీ 30,000. టోటల్ సింగిల్ ఓనర్ వెహికల్, టోటల్ షోరూమ్ ట్రాక్ ఉంది. వెహికల్ నాన్ యాక్సిడెంట్, నాట్ ఫ్లాట్. వెహికల్ కూడా ఎక్సలెంట్ కండిషన్ ఉంటుంది. ఇది వచ్చేసి టోటల్ టాప్ అండ్ హైలైన్ ప్లస్ అండి. ఇది కిలోమీటర్ ఓన్లీ 30,000. ప్రైస్ అన్న? ప్రైస్ వచ్చేసి కస్టమర్ ఎక్స్పెక్టేషన్ 7,45,000. బట్ బట్టర్ రేంజ్ 6,50,000 మాత్రం 100% నేను కస్టమర్ తోటి నెగోషియేషన్ చేయగలుగుతాను. 6.5 బడ్జెట్. సో మోడల్ ఏదన్నా? 2022 హైలైన్ ప్లస్. సో గైస్ మనకు టోటల్ టాప్ అండ్ వేరియంట్ వెహికల్. ఇంకొకటి కూడా ఏంటంటే మనకు ఒకవేళ మన బడ్జెట్ లో చూసుకోవచ్చు 6.5 బడ్జెట్. మీకు ఒకవేళ సివిల్ బాగుంది అంటే 100% 0 డౌన్ పేమెంట్ లో వెహికల్ విక్కించగలుగుతాం. ఐ కార్స్ లో మోర్ దాన్ ఒక 200 కార్స్ ఉంటాయి. సో ఇక్కడికి వచ్చి మీరు చూస్తే కారు, సో మీకు 1.5 lakhs నుంచి 15-20 lakhs వరకు కార్స్ ఉంటాయి. సో ఈ వెహికల్ గురించి మోర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇందాక మనకు వెహికల్ ప్రైస్ చెప్పారు రంజిత్ గారు, తనతో కాంటాక్ట్ అవ్వండి. మీకు బెస్ట్ కార్ అయితే రిఫర్ చేస్తారు. సో గైస్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ అవుతుంటాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ గైస్.